హలో, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇవాళ వ్లాగ్ ఏంటంటే మీషో బ్యాంగిల్స్ అండి. నేనైతే మీషో నుంచి తెప్పించిన బ్యాంగిల్స్, అలాగే వాటి ఆర్గనైజర్, అలాగే ఇంకా ఒక 2 ప్రోడక్ట్స్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఓకే, మరి చూసేద్దామా? కమాన్. చూడండి, ఇదైతే మీషో నుంచి నేను తెప్పించుకున్న బ్యాంగిల్ ఆర్గనైజర్ అండి. ఇదైతే ఇలా వచ్చింది. చూడండి, ఇదైతే ఇలా ఉంటుందండి. ఓకే, ఇలా అయితే వచ్చింది బ్యాంగిల్ ఆర్గనైజర్. ఇలా అయితే ఉంది. సో దీన్ని అయితే ఇలా ఓపెన్ చేస్తే మనము బ్యాంగిల్స్ ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. చూడండి, యాక్చువల్లీ దీనికి 4 పార్టీషన్స్ ఇచ్చారండి. దీనికి 4 పార్టీషన్స్ ఇచ్చారు. మనమైతే ఈ విధంగా బ్యాంగిల్స్ అరేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బ్యాంగిల్స్ అటు ఇటు వేసేస్తూ ఉంటాం. అలా వేసేయడం వలన అవి త్వరగా పాడైపోతూ ఉంటాయి, వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి ఆర్గనైజర్ తెప్పించుకున్నారంటే చాలా యూస్ఫుల్ అండి. బ్యాంగిల్స్ అన్నీ ఒకటే చోట మనం అరేంజ్ చేయొచ్చు. ఆర్గనైజ్ చేసుకున్నాను. సో నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఇదైతే చాలా యూస్ఫుల్ అండి. యాక్చువల్లీ ఆర్గనైజర్ లేనప్పుడు నా బ్యాంగిల్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ వేసేసేదాన్ని. ఇప్పుడు ఇది వచ్చినప్పటి నుంచి అన్ని బ్యాంగిల్స్ ఇక్కడే ఉంటాయి. మనం ఎప్పుడైనా కానీ ఎటైనా వెళ్ళాలి, ఏదైనా త్వరగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు అలా వెతుక్కోకుండా ఇలా అన్నీ ఒక్క చోటే ఉంటే కనుక మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది బ్యాంగిల్ ఆర్గనైజర్ అండి. ఇలా ఉంటుంది. నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా. సో గాయస్, నేనైతే 2 ఆర్గనైజర్స్ తెప్పించుకున్నానండి. యాక్చువల్లీ బ్యాంగిల్స్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే 2 ఆర్గనైజర్స్ తెప్పించుకున్నాను. సో ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం బ్యాంగిల్స్ చూసేద్దామా? ఓకే, చూడండి, ఇవైతే నా మీషో బ్యాంగిల్ కలెక్షన్స్ అండి. యాక్చువల్లీ నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. చూడండి, ఇలా ఉన్నాయి. నేను మొన్న ఒక లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదండి, ఇలాంటి బ్యాంగిల్స్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయని. చూడండి, ఇలా మనం ఒక సెట్ తెప్పించుకుంటే మన దగ్గర అయితే ఇలా 12 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. మనం ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ శారీ వేసుకున్నా ఇలా మంచిగా ఆర్గనైజర్లో మనం ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఈజీగా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కంగారు పడకుండా ఇలా హ్యాపీగా ఒకే చోట అన్ని బ్యాంగిల్స్ అవైలబుల్ ఉంటాయి. చక్కగా వేసుకొని రెడీ అయిపోవచ్చు. సో ఇవైతే ఇలా ఒక్క సెట్కి 12 బ్యాంగిల్స్ ఉంటాయి ఇవైతే. సో ఇవంతా అవే అండి. కింద అయితే ఇవైతే థ్రెడ్, యాక్చువల్లీ ఇది స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ అండి. ఇవి ఒక సెట్కి 4 వస్తాయి. సో దాంట్లో అయితే ఈ విధంగా కలర్స్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ మై బ్యాంగిల్ కలెక్షన్స్ ఫ్రమ్ మీషో అండి. ఓకే, బాగున్నాయా? సో ఇంకొక ఆర్గనైజర్లో ఇలా డైలీ వేర్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అరేంజ్ చేసుకున్నాను అండి. చూడండి ఇలాగా. సో ఇదైతే డ్రెస్ మీదకి అలాంటి వాటికి వేసుకోవడానికి ఇలాంటివి తెప్పించుకున్నా. అండ్ అదే ప్యాటర్న్లోనే కొంచెం డిజైన్ ఇచ్చారు. ఇవైతే డైలీ యూజ్ చేస్తున్నా. సో ఇదైతే కొంచెం పెద్దదిగా ఉన్న బ్యాంగిల్స్. ఇదే ప్యాటర్న్లో ఇవి చిన్న సైజ్. సో ఇవి వచ్చి స్టోన్ వర్క్. ఇదైతే డైలీ యూస్ కోసం తీసుకున్నా. నేనైతే నా బ్యాంగిల్స్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటానండి. ఓకే, మరి మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే గాయస్, సో ఇప్పుడైతే మనము ఇంకొక 2 ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ చేసేద్దాం.
కిచెన్ కోసం తెప్పించానండి. యాక్చువల్లీ కిచెన్లో ఈ ఆయిల్. సో గాయస్ చూడండి గాయస్, ఇదైతే ఎలా ఉంది. సో గాయస్ చూడండి, ఇదైతే ఇలా ఉంది. ఇది ఒక ట్రే అండి. ఇదైతే మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కావచ్చు, లేదంటే కిచెన్లో కావచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చండి. దీనికైతే బ్యాక్ సైడ్ ఇలా వీల్ ఇచ్చారు. ఇదైతే రొటేట్ అవుతుంది. సో వీల్ ఇవ్వడం వలన ఇది ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇదైతే మనం మిర్రర్ దగ్గర అయినా యూజ్ చేసుకోవచ్చు. సో గాయస్ ఇదైతే ఇలా ఉంది. నేనైతే ఈ ట్రేని కిచెన్లో కానీ తెప్పించాను. యాక్చువల్లీ ఆయిల్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక ట్రే లేదనేసి నేనైతే ఈ ట్రే తెప్పించాను. దీనికైతే బ్యాక్ సైడ్ ఇలా వీల్ ఇచ్చారు. సో ఈ వీల్ ఉండడం వలన ఇది ఇలా రొటేట్ అవుతుంది. అండ్ మనం దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది కిచెన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మన డ్రెస్సింగ్ ఏరియా దగ్గర మనకు సంబంధించిన బ్యూటీ ప్రోడక్ట్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇలా ఉంది ఈ ట్రే. ఇదైతే బ్లూ కలర్ ఆర్డర్ చేశాను. సో ఇది ఇలా ఉంది. ఓకే గైస్, సో గాయస్ ఇదైతే ఎగ్ ట్రే అండి, ఎగ్స్ పెట్టుకోవడానికి. ఈ ఎగ్స్ అయితే బాక్స్లో పెట్టడం వలన అది తీసేటప్పుడు యూజ్ చేసేటప్పుడు అంతా విరిగిపోతున్నాయి, అవైతే డ్యామేజ్ అయిపోతున్నాయి. సో ఇదైతే ఎగ్ ట్రే గాయస్. ఇదైతే నేను ఎగ్స్ పెట్టుకోవడానికి తెప్పించాను. యాక్చువల్లీ ఎగ్స్ అన్నీ బాక్స్లో పెట్టడం వలన అవి అప్పుడప్పుడు డ్యామేజ్ అయిపోతున్నాయి యూజ్ చేసేటప్పుడు. సో అందుకనే నేను ఈ ఎగ్ ట్రే తెప్పించుకున్నాను. ఇదైతే ఇలా వచ్చింది. దీనికైతే క్యాప్ కూడా ఇచ్చారు. సో చూడండి గాయస్, ఇదైతే ఇలా వస్తుంది. ఇలా బాక్స్ టైప్లో వస్తుంది. లోపలైతే ఇలా ఎగ్స్ పెట్టేయచ్చు. ఇక్కడ ఎగ్స్ అన్నీ ఆర్గనైజ్ చేశాక, ఇక్కడ ఎగ్స్ అన్నీ పెట్టాక మనం దానికి ఈవెన్ క్యాప్ కూడా ఇలా వేసేసుకోవచ్చు. ఇలా క్యాప్ పెట్టేయచ్చండి. ఓకే, ఇలా క్యాప్ పెట్టేయచ్చు. క్యాప్ పెట్టడం వలన క్లీన్గా కూడా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇదే అండి ఇవాళ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.